హాయ్ హలో నమస్తే. నా పేరు సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి సంగతి? చూసావా ఎపిసోడ్? సూపర్ గా చూసానన్న. సూపర్ గా చూసావా? సూపర్ గా ఉందా? సూపర్ గా చూసారు. అందులో సూపర్ గా చెప్పుకోదగ్గ ఏమీ లేవు. సూపర్ గా చూసావు కానీ సూపర్ గా చెప్పడానికి ఏమీ లేవు. అది సూపర్ గా చెప్పడానికి ఏమీ లేదు. నచ్చని పాయింట్లు ఏంటి, నచ్చిన పాయింట్లు ఏంటి? ఒక్కొక్క పాయింట్ చెప్పి చూద్దాం. నచ్చిన పాయింట్స్ అంటే ఇందులో నచ్చని పాయింట్స్ అంటూ ఏమి లేదన్న. రాత్రి జరిగిన విషయంలో నచ్చనిది అంటూ ఏమి లేదు. కాకపోతే నచ్చనిది అంటూ ఒకటే ఒకటి ఉందన్న. హరీష్ గారు పడుకొని నిద్రపోయి లేచి అడుగుతారు, ఏంది అసలు ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు అనేసి అడుగుతారు. వచ్చి ఫ్లోరా గారు కెప్టెన్ గారు ఇద్దరు అడుగుతారు. అడిగినప్పుడు అతను చెప్పే నాకు హౌస్ లో ఉండడం నాకు ఇష్టం లేదు అనే మాట అనడం అనేది నాకు అర్థం కావట్లేదు. అది అతని మెంటాలిటీ ఎందు, అతని బిహేవియర్ ఎందు పదే పదాన్ని ప్రతి ఎపిసోడ్ లోనూ ఉచ్చరిస్తున్నాడు. ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇమ్ము తనుజ తోటి ఫోన్ కాల్ మాట్లాడతారు. ఇమ్మునేమో అమ్మాయి, తనుజనేమో అబ్బాయి అన్నట్టుగా వాళ్ళిద్దరు ఫోన్ కాల్స్ మాట్లాడతారు సరదాగా. అదంతా కూడా కొంచెం సరదాగా అనిపించింది. ఎపిసోడ్ మొదలు పెట్టిన వెంటనే మన రీతు చౌదరి గారు, కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు పులిహోర మొదలు పెడతారు అనుకోవడం గట్టిగా. ఆ పులిహోర ఎలా ఉంటదంటే మన ఫేక్ వేలా వెళ్తుందా లేదంటే రియాలిటీ వేలా వెళ్తుందా అర్థం కాని పరిస్థితులు అక్కడ కనపడదు. అర్థం కాకపోవడానికి ఏమి లేదు. అక్కడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ట్రాక్ ఉండాలి, ఏదో ఒక ఎనిమి ఉండాలి, ఏదో ఒక గొడవ ఉండాలి, అన్ని ఉండాలి. కాబట్టి ఇంతకుముందు సీజన్లలో కూడా లవ్ ట్రాక్లు పెట్టారు. బయటకు రాగానే మళ్ళీ మామూలే. అక్కడ కెమెరా ముందు ఒక లవ్ ట్రాక్. ఇప్పుడు ఒక సినిమా అన్నప్పుడు ఒక ఫైటింగ్ ఉంటది, ఒక సవాల్ చేసుకోవడం ఉంటది, సెంటిమెంట్ ఉంటది, లవ్ ట్రాక్ ఉంటది. అలాగే బిగ్ బాస్ అనేది ఒక సినిమా అనుకుంటే ఇందులో రీతు ఏం చేస్తుందంటే ఒక లవ్ ట్రాక్ నడిపిద్దాము అనుకుంటుంది. ఆమెను ట్రయాంగిల్ నడిపిద్దాము, అప్పుడు జనాల్లో ఇంకెక్కువ క్రేజ్ వస్తది అని ఆమె. సో ఇప్పుడు డెమాన్ పవన్ కూడా మొన్న ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళాడు, డేంజర్ జోన్ దాకా వెళ్ళాడు కదా. మొన్న సండే నాడు పవన్ ఇద్దరు నిలబెట్టారు. లాస్ట్ లో వాళ్ళిద్దరు నిల్చున్నారు. నిల్చున్నారంటే అర్థం ఏంటి? అవి ఆల్మోస్ట్ వెళ్ళిపోయేవాడా ఏంటి అన్న స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పవన్ మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే తన నుంచి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో కంటెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి రీతు కనపడింది. రీతు కూడా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఇక మెల్లగా అతను మూవ్ అని అవుతుంది. ఒక ట్రాక్ అయితే మూవ్ కావాలి కాబట్టి నడిపిస్తున్నారు. ఈ రీతు ఏం చేసింది, తనకు ఎక్కువ కంటెంట్ రావాలి, తను ఎక్కువ హైలైట్ అవ్వాలి అని అంటే ఇద్దరు అబ్బాయిలు నా అమ్మడి పడుతున్నారు, నేను వాళ్ళతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నా అనేది ఆ ప్లస్ పాయింట్ అవుతుంది కదా. బిగ్ బాస్ అంత ఈజీగా వదలడు ఇక. కాబట్టి లవ్ ట్రాక్ అనేది ఒక స్ట్రాటజీ అంతే. మళ్ళీ బయటకు వచ్చే వరకు ఏం ఉండవు ఇలాంటివి, అక్కడి వరకే. మళ్ళీ అది కూడా ఏ స్టైల్ పోతుందంటే, నేను చూస్తే నేను ఉండలేకపోతున్నాను, నువ్వు నవ్వాలని, నువ్వు తిట్టే తిట్టించుకోవాలనిపిస్తుంది తప్ప నువ్వు మాట్లాడితే నేను చూస్తే చూసుకోవాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడితే నువ్వు చూస్తూ ఉండాలనిపిస్తుంది అనేసింది పీక్ స్టైల్ కి తీసుకెళ్తుంది. అంటే అట్లా అరే రియల్ గా ఉంది కదా అని ఫీలింగ్ కల్పిస్తుంది ఆడియన్స్ కి. అవన్నీ కావాలి కదా, ఏమీ లేకుండా ఉట్టిగా వెళ్ళామా, కూర్చున్నామా, తిన్నామా, వచ్చావా కాదు కదా. కాబట్టి మనం ఇట్లాంటివన్నీ కొంచెం పాజిటివ్ గా తీసుకోవడమే, సరదాగా తీసుకోవడమే. రాము ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటాడు అన్న. అక్కడ మన సంజన గారు, రీతు గారు ఇద్దరు పోయి అతను అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. అతను ఆ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే దాన్ని మాత్రం ఓపెన్ చేయలా. మన సంజన గారు కాసేపు ఇమాన్యువల్ వచ్చేసి నాకు రెండో కొడుకురా, నువ్వు నాకు చిన్న కొడుకురా, ఇమాన్యువల్ నాకు పెద్ద కొడుకురా అనేసి కాస్త దగ్గరగా తీసుకుని అతన్ని ఓదార్స్తుంది. అక్కడ అది నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరితో కూడా ఒక క్యాప్టెన్సీ కాకుండా ఒక మదర్ గా మా భోజనం తినేటప్పుడు కూడా ఇప్పటి వరకు నేను ప్రతి ఎపిసోడ్ లో చూస్తున్నాను, ఆమె ఒక్క రోజు కూడా ప్లేట్ అన్నం పెట్టి పూర్తిగా తినదు. సంజన గారిని చాలా వరకు మనం మెచ్చుకోవచ్చు. ఎవరెవరైతే సంజన గారి గురించి నెగిటివ్ గా అనుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆమెకు పాజిటివ్ అయ్యారు. ఈమె లాస్ట్ వరకు ఉండాలి భయ్య. ప్లస్ ఆమె ఎవరికి భయపడదు, క్లియర్ గా ఉంటది, స్ట్రైట్ గా ఉంటది. అయితే ఏంటి అన్నట్టుగా ఉంటది, ఏదో వర్రీ అయిపోవడం అలా ఉండదు. చాలా చిన్న విషయం ఏదంటే చాలా చిన్నగా తీసుకుంటది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, పర్సనాలిటీ ఎలాంటిది అనేది రోజు రోజుకి ఆడియన్స్ కి అర్థమైపోతుంది. ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు చాలా మంది. ఇకపోతే రాము వచ్చేసి ఎమోషనల్ అవుతున్నాడు. మా మదరు ఫాదరు దూరంగా ఉన్నారు, నేను వచ్చి ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఎమోషన్ అయినా గానీ అటు భరణి గానీ, ఇటు సంజన గానీ, అటు మిగతా వాళ్ళు గానీ, ఇమ్ము గానీ వీళ్ళందరూ కూడా అతన్ని సముదాయించడం అంతా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నవరసాలు అంటారు కదా, రకరకాల మనుషులు రకరకాలుగా ఉండాలి కదా. ఒకటే చిల్ అంటే కుదరదు కదా. రాము వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు హౌస్ లో మాత్రం. జెన్యూన్ గా ఆయన పని ఏదో, నేను ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, నేను హైప్ అవ్వాలి, నేను అందరికి కనపడాలి, ఈ ఇంటెన్షన్ లేదు ఆయన చెప్పిన పని వరకు ఆయన జెన్యూన్ గా చేసుకుంటూ పోతున్నాడు. జెన్యూన్ గా చేసుకుంటూ అంటే కంటెంట్ రావట్లేదు తప్ప కావాలని క్రియేట్ చేయట్లా. ఇప్పుడు రీతు ఉందనుకో, కంటెంట్ క్రియేట్ చేయాలా, డెమాన్ ఉన్నాడు, కంటెంట్ క్రియేట్ చేయాలా, తనూజ ఉంది, క్రియేట్ చేయాలని వీళ్ళు చేస్తున్నారు. రాము ఏంటంటే కంటెంట్
క్రియేట్ చేయడు, నేచురల్ గా తను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అది అలా అందుకనే కొంచెం కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే సుమన్ శెట్టి ఉన్నాడు అనుకో, ఏది క్రియేట్ చేయడు అనే కంటెంట్ ఏమీ ఉండదు. సంజన గారు కూడా సుమన్ గారిని మార్నింగ్ లేచిన కాడి నుంచి కూడా గట్టిగా తగులుకున్నది, నువ్వేం పని చేయరు బాబు, నీకు దండం పెడతాను, రెండు చేతులు ఎత్తి నీకు దండం పెడతాను. హరీష్ గారు క్యాప్టెన్స్ తోటి కాస్త వాళ్ళకిద్దరికి సెట్ కావట్లేదు. ఈ విషయంలోనూ హరీష్ గారు గారికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఇంకొకటి గేమ్ ఆడారు కదా 1.5-2 గంటల సేపు ఆల్రెడీ లైవ్ నేను ఒక సందర్భంలో ఓపెన్ చేసి వస్తే చూసావా, పొరపాటు లైవ్ చూడొద్దురా భయ్ అనిపించింది నాకు తెలుసా. సోది 1 అవర్ వాళ్ళు స్ట్రాటజీలు పెట్టుకొని గేమ్ ప్లాన్ చేసుకుంటే 1 మినిట్ కూడా గేమ్ లేదు. టాస్క్ పెట్టినా గేమ్ పెట్టినా ఆడియన్స్ కి అర్థం కావాలి, ప్లస్ అది ఎక్కువ సేపు ఉండాలి. వీళ్ళు గేమ్ పెట్టారు, అలా పట్టుకున్నారో లేదా అవుట్ 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 అవుట్, ఎవరెవరు అవుట్ అయిపోయారో ఏం ఆడారో ఏం తెలియదు. అసలు గేమ్ లో ఏముంది, ఆ గేమ్ లో పట్టుకోవడమేనా? ఏం గేమ్ పెట్టారు? తొక్కలో టాస్కులు పెట్టి తొక్కలో గేమ్లు పెడతారు. తొక్కలో టాస్క్ అది రియల్ గానే తొక్కలో టాస్క్ అది. కాకపోతే అసలు ఆ గేమ్ అయింది దాని గురించి నాకు అసలు వీళ్ళు తెలవకపోతే కనీసం మనల్ని అడిగితే ఇలా ఇస్తాం గేమ్స్ ఎన్ని కావాలో చెప్పు, అరగంట సేపు ఒక్కొక్కడికి చెమ్మటలో పట్టాలి, అలాంటి గేమ్స్ ఉన్నాయి మన దగ్గర. అది చూసే వాళ్ళకి కూడా ఒక క్రేజ్ దొరుకుతుంది మనకు, మనం పెట్టే గేమ్స్ అలా ఉంటుంది మన దగ్గర స్ట్రాటజీలు. తెలవనప్పుడు అరే అసలు పాపులర్ మీరు డైరెక్టర్ ఉన్నారు ఈ రోజు ఈటీవీలో కానీ లేదంటే స్టార్ మైలో పెట్టిన గేమ్స్ ను ఒక 1 year తీసుకొచ్చి ఎపిసోడ్ చూస్తే కూడా కొన్ని 100 గేమ్లు మొత్తం ఈ బిగ్ బాస్ 10 కూడా కంప్లీట్ అయిపోవచ్చు మన ఎపిసోడ్ మొత్తం చూస్తే. ఎందుకు స్టార్మాలోనే నేను ఒకసారి మొత్తం గ్రౌండ్ ఈవెంట్స్ పెట్టి గేమ్స్ పెట్టా స్టార్మాలోనే. బోల్డ్ అని గేమ్స్ చూపించే వాళ్ళకి ఇలా 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 ఆడొచ్చు ఇలా చేయొచ్చు అని తక్కువ ఐటమ్స్ పెట్టి ఎక్కువ గేమ్స్ చూపిస్తే ఏంటంటే మీరు వాళ్ళ చేస్తున్నారు అట్లా ఇట్లా అంటే మరి కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఇది, నాకు ఇంత హంగామా అవసరం లేదు, ఆన్ ది స్పాట్ లో క్రియేట్ చేసేవాడిని. మాకు ముందే ఇవ్వాలి రాసి ఇవ్వాలి అంటే కుదరదు, ఆన్ ది స్పాట్ లో చేస్తా నేను. మీకు రాసిచ్చేది ఏంటి? మీకు రాసిచ్చి మెయిల్ లో పెట్టి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళాక పార్టిసిపెంట్స్ వచ్చాక మీరు మాకు మెయిల్ లో పెట్టిన గేమ్ వేరు ఇక్కడ గేమ్ వేరు ప్రాపర్టీస్ అవే కానీ చేంజ్ అయింది అని అంటే నాకు నడవదు, నేను మొత్తం స్పాట్ లో పెడతా, అలా చేద్దాం లేదా లేదన్నా. సరే 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 చేయండి, మీకు ఆల్రెడీ రికార్డు ఉంది, మీ రికార్డు మేము కాదనలేము, మిమ్మల్ని అనుమానించలేం కదా, వేరే వాళ్ళైతే ఇలా అడుగుతాం అంటే మీరు వేరే వాళ్ళని అడిగండి, నన్ను అడగండి. అలాగా ఏ గేమ్ ఏది మొత్తం అడిగిపోయి డైరెక్ట్ స్పాట్ లో షూటింగ్ లో పెట్టేసి మొత్తం గేమ్స్ ఆడిచ్చేస్తా అని చెప్పి ఒకసారి కొంచెం గట్టిగానే అన్న వాళ్ళతో. అని నేను మొత్తం పెట్టను, నేను మెయిల్ లో పెట్టను అని చెప్పా. కొన్ని రాయడానికే కుదరదు, ఎలా ప్రజెంట్ చేస్తాను, ఓ షాట వార్త రాయాలా అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకొని ఇట్లా అంటున్నాడు ఆయన అని చెప్పి, సరేనండి మీకు ఎగ్జామ్స్ అనే మీరు కానివ్వండి, మీకు నచ్చినట్టు పెట్టేసేయండి అన్నారు. అదే అప్పుడు మనం వెళ్ళాం కదా షూటింగ్ కి, నువ్వు వచ్చినావుగా. ఇక్కడ గేమ్స్ విషయంలో వీళ్ళు ఫ్లాప్ అవుతున్నారు, వాళ్ళు చేసేది చాలా పెద్దగా ఊహించుకుంటున్నారు. అక్కడ లాస్ట్ ప్రెజెంటేషన్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్టిసిపెంట్స్ చెప్పడం రావట్లేదు, గేమ్ ఎలా ఆడతారు ప్రజెంట్. విషయం చెప్పనా, బిగ్ బాస్ ఈ గేమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినంత టైం కూడా అవును. అదొకటి. ఇప్పుడు షార్ట్స్ వచ్చాయా, ఎవరు కింద పడ్డారు, ఎవరు మీద పడ్డారు, షార్ట్స్ లేవు, అన్ని కెమెరాలు పెట్టుకొని మొత్తం కన్ఫ్యూజ్ కన్ను మూసి కనిపించినప్పుడు గేమ్ అయిపోయింది. మనకి ఏందనంటే మా టీవీ వాళ్ళు చూస్తారు ఈ వీడియో, నేను పంపిస్తా అవసరం అనుకుంటే వాళ్ళకి, అందుకనే నేను కావాలని తొక్కలో గేమ్ అన్నా. వీడియో మీరు పంపించండి మన ద్వారా కూడా, నాకు మనకు ఏమీ లేదు, మొత్తం గేమ్ కాంటాక్ట్ ఏదైతే మనం ఉండదో అది మొత్తం మనకి ఇచ్చేసామని చెప్పండి. మనకి ఎపిసోడ్ కు 2 టాస్క్ ఇక్కడ మనకేమని చెప్పడం కాదు, అంత ముందు కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి వాయించేవాడిని, ఏం చేస్తున్నారు మీరు మీ టీం అంతా ఏం చేస్తున్నారు, ఆ టాస్క్ అట్లే నా పెట్టేది, ఇది ఇట్లే నా పెట్టేది అని చెప్పి వాయించేవాడిని. వాళ్ళ చేంజెస్ చేసేవాళ్ళు, అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి. అప్పుడు ఎప్పటి వరకు 4th వరకే చూసాను కదా నేను, 5th 6th 7th 8th చూడలేదు. మధ్యలో ఒకసారి అడిగారు కూడా ఏం చెప్పట్లేదు అంటే, నేను చూడట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు చూడడానికి, నేను చూడండి అని చెప్పా. మళ్ళీ ఈ 9th నుంచి చూడడం మొదలు పెట్టాను కదా. ఇప్పుడు అసలు కుదిరితే ఇప్పుడు మొదలు పెట్టండి అన్న, మనం మా టీవీ దర్శన్ టీం గారితో ఒకసారి మాట్లాడండి. మీరు అగ్ని పరీక్షలోనే ప్రతి ఎపిసోడ్ వచ్చి కాదు, అగ్ని పరీక్షలోనే ఒక టాస్క్ నచ్చకపోతే వెంటనే మెసేజ్ పెట్టా, బాగాలేదు ఏం చేస్తున్నారు మీరు, బడ్జెట్ లేదా ఎంప్లాయీస్ లేరా, లేక టీం మెంబర్స్ పెట్టుకుని ఇంతమంది పెట్టుకుని ఏం చేస్తున్నారు మీరు, బాగాలేదు అదేం చెప్పి అప్పుడే కొంచెం గట్టిగానే ఇచ్చా మెసేజ్లలో. భరణి గారు డల్ అయిపోయారు బాగా. ఆయన టెనెంట్స్ తరపున వచ్చిన వాడు కదా, సెలబ్రిటీస్ తరపున. ఇప్పుడు ఓనర్స్ తరపున ఆడాలంటే వీళ్ళతో ఎవరికి మింగిల్ అవ్వలేకపోతున్నాడు, వీళ్ళు కూడా ఆయన పక్కన పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా హౌస్ లో అందరికంటే పవర్ఫుల్, అందరికంటే బయట వచ్చే ఓటింగ్ రాంగో ఫేకో రైటో నాకు తెలియదు కానీ భరణి గారి తర్వాతే ఎవరైనా టాస్కులు ఆడాలి గెలవాలంటే ఆయన ఉండాలి. ఆయన ఏ టీం ఉంటే ఆ టీం గెలుస్తుంది. కామనర్స్ కి అర్థం కావట్లేదు భరణి గారు అంటే ఏంటో కానీ. మనీష్ మర్యాదనేమో లాజికల్ గా మర్యాద మనీష్ చేస్తున్నాడు స్ట్రాటజీ. మర్యాద మనీష్ కి
చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు, అందరు చెప్పడం టీమ్ గేమ్ అంటాడు. కానీ కాగా అతని చేతిలో కామనర్స్ అందరూ బకరాలు అయిపోతున్నారు. హరీష్ తప్ప మిగతా అందరూ బకరాలు. హరీష్ నిద్రపోయారు చూసారా, పడుకున్నాడు, మురిగాయి కదా, ఒకళ్ళు మురిగాయి. ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? హరీష్ కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాప్టెన్సీ తీసుకోవాలి. ఆమె ఏమంటుందంటే ఓకే అనేసి ఆమె యాక్సెప్ట్ చేయట్లా. కాకపోతే ఈ రీతు చౌదరి ఏంటంటే పనిష్మెంట్ ఏదో నేను తీసుకుంటాను. ఎందుకు పనిష్మెంట్ నేను తీసుకుంటానంటే ఆమె మీరందరూ నేను అడిగితేనే మాకు అన్నం నోట్లు ముద్ద పెడుతున్నారు, కానీ సంజన గారు వచ్చేసి మాత్రం నేను తెలిసి నన్ను నా నోట్లు ముద్ద అన్నం పెడుతూ తినిపిస్తుంది. ఆ రీతు చౌదరి చెప్తూ కళలో మీరు డివైడ్ చేస్తుంది. సంజన గారు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉంటున్నారు అంతే. స్ట్రాటజీలు ఆలోచనలు ఏమిలో నేను ఎలా ఉన్నానో అలా ఉంటాను అంతే అన్నట్టుకుంటున్నారు. అదే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. తనూజ కూడా ప్లస్ తప్ప మైనస్ కాదు. ఆమె కూడా ఏదో ఒక చిన్న ట్రాక్ కావాలి మరి, లేకపోతే ఎట్లా అని చెప్పేసి కళ్యాణ్ తో నడిపిద్దామని ట్రై చేస్తా ఉంది. కళ్యాణ్ ఏమో ఇటు రీతు తోటి అటు తనుజ తోటి ఇద్దరితోటి ట్రాక్ చేద్దామని ట్రయాంగిల్ చేద్దామని కళ్యాణ్ చూస్తున్నాడు. ట్రయాంగిల్ ఆప్షన్ రెండు ఉన్నాయి, ఒకటి కళ్యాణ్ రీతు తనుజ, ఒకటి రీతు పవన్ కళ్యాణ్, ఇద్దరితోటి రీతు ఇద్దరితోటి కళ్యాణ్ ఇద్దరితోటి. ఈ నలుగురి మధ్యలోనే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఏదో ఒకటి చెయ్యాలా, మరి ఏం చేయాలా, హైలైట్ అవ్వాలా, కనపడాలా, కనపడితేనే ఓటింగ్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కొంచెం బిగ్ బాస్ ఉంచుతాడు. లేకపోతే ఓటింగ్ అటు ఇటు అయినా కూడా సరే పనికి రావట్లేదు అని పంపించారు. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నిల్చోబెట్టి క్యాప్టెన్సీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒపీనియన్ చెప్తారు. బోర్డు పెడతారు, ఫస్ట్ క్యాప్టెన్ ఆమె ఫోటో తగిలిస్తుంది, పిన్ చేస్తుంది. ఫోటో చేసిన తర్వాత అందరిని అడుగుతుంది, నా క్యాప్టెన్సీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఓకే ఐఎమ్ సారీ అందరికి చెప్తుంది. అందరూ ఇక్కడ ఎవరు నేను ఈక్వల్ గా చూసుకుంది, ఇక్కడ ఎవరు తప్పు లేదు ఈక్వల్ గా మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే ఒక కెప్టెన్ గా ఏ రకంగా చెప్పాలో అనేది అందరూ చెప్తున్నప్పుడు ఆమెని ప్రియా గారు డిఫెన్స్ చేస్తారు. నువ్వెందుకు మేము తప్పు చేసి మాట్లాడుతున్నామని, నువ్వెందుకు దాని ఆ పాయింట్ ప్లేస్ చేస్తున్నావు, నువ్వు మేమేమైనా తప్పు చేసి మాట్లాడతాము అనేసి మాకు ఫీలింగ్ వస్తుంది అనేసి. అంటే నేను అలా చెప్పలేదు, ఇక్కడ అందరూ ఈక్వల్, నేను ఒక యాజ్ ఎ కెప్టెన్ గా నేను చెప్పవలసింది నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక మనిషిని పేరు తీయట్లేదు నేను. సంజన గారు అలా చెప్పడం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ మాట ఎత్తింది ఎవరంటే శ్రీజ పక్క నుంచి. కామనర్స్ కి లేదు, చెప్పింది జాగ్రత్తగా వింటే అర్థమైంది. బానిసలు కాదు, టెనెంట్స్ అంటే బానిసలు కాదు, అట్లా కాదు ఇట్లా అనుకోవద్దు, ఇలాగ ఎంత బాగా చెప్పింది ఆమె. దాన్ని పట్టుకొని మేము మాటికి మీరు అలా అంటారు, నిజంగా మేము బానిసలా చూసామా అని అనిపిస్తుంది మాకు. ఇది ఉంటే కదా అసలు అర్థమైతే కదా. సంజన గారు ఒక కామెడీ చేసింది మీరు అబ్జర్వ్ చేశారా? ఏంటది? టీ కోసం పోయి టీ కావాలని చెప్పి కిచెన్ లోకి పోతారు. టీ కావాలంటది. వెళ్ళినప్పుడు తనూజ ఉండి నన్ను ఇంప్రెస్ చెయ్యి, నన్ను పొగుడు అని అంటే బాగా పొగుడుతుంది. పొగి టీ పోసినాక టీ పట్టుకొని దయ్యంలాగా అనుకుంటా పోయింది కదా. ఇంకా ఆనంద చెప్పేది ఓకే ఓకే సరే మరి అయితే వీడియో లాంగ్ అయిపోద్ది మళ్ళీ. మీకు మీ ఒపీనియన్స్ ఏంటి అలాంటి ఏమైనా ఉంటాయి కూడా కామెంట్ లో రాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు రాత్రి 9:30కి పడుకోవడం అలవాటు. ఈ బిగ్ బాస్ పుణ్యమా అని 12:30 అవుతుంది. అవి చూడడం, చూసిన వెంటనే రాసుకోవడం, పాయింట్స్ రాసుకోవడం నా లైఫ్ స్టైల్ ని మార్చేస్తుంది. అరే అవసరమారా ఇంత కష్టపడి ఈ లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నా, లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. 9:30 to 4:30 5 o'clock లేవాల్సిన వాడిని ఎప్పుడు 12:30 1 గంట పట్టు. నేను కొంచెం లైఫ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. డే టైమ్ లో ఏదైనా వర్క్ చేయాలంటే చేయలేకపోతున్నా. సో మరి ఈ రోజు నుంచి ఏం చేస్తానో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.